ప్రపంచ లంగ్స్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా లంగ్స్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం. లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, లంగ్ క్యాన్సర్ గుర్తించడం ఎలా, లంగ్ క్యాన్సర్ ఎన్ని రకాలు, ఏది ప్రమాదకరమైనది, లంగ్ సమస్యలకు వ్యసనాలు ఎంతవరకు కారణం, లంగ్ క్యాన్సర్కు అందుబాటులో ఉన్న పరిష్కారాలు ఏమిటి మొదలగు లంగ్ క్యాన్సర్ సమస్యలకు సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ కైజన్ హెమటాలజీ అంకాలజీ నెట్వర్క్ హైదరాబాద్ డాక్టర్ దీపక్ కొప్పాక గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే అండి. ఈరోజు ప్రపంచ లంగ్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈ లంగ్ క్యాన్సర్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాము. అసలు ఎందుకు వస్తుంది, ఎవరిలో ఎక్కువగా చూస్తాము అంటారు, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇవి వస్తుంది అంటారా, దీని గురించి డీటెయిల్గా చెప్పండి సార్. సో అసలు మొట్టమొదటిగా లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి అంటే ఊపిరితిత్తుల్లో మొదలయ్యే క్యాన్సర్ అండి. సో ఊపిరితిత్తుల్లో లైనింగ్ ఉంటుందన్నమాట, బ్రాంకస్ అని చెప్పి అలా ఆల్వియోలై కింద మారుతాయి. అక్కడి నుంచి మొదలయ్యే క్యాన్సర్ని లంగ్ క్యాన్సర్ అంటాం అనమాట. ప్రపంచవ్యాప్తంగా లంగ్ క్యాన్సర్ అన్నది సుమారుగా 22 లక్షల మంది సంవత్సరానికి ఈ రోగం బారిన పడి మనకి తెలుస్తున్నారు అనమాట. దీంట్లో 17 లక్షల మంది ఈ రోగం బారిన పడి చనిపోవడం కూడా జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ప్రధాన క్యాన్సర్ ఏంటి అంటే లంగ్ క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా ఏ క్యాన్సర్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు అంటే అది కూడా లంగ్ క్యాన్సర్ వల్లే జరుగుతుందన్నమాట. సో ఎక్కువగా మనందరికీ తెలిసినట్టు లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే అందరూ యునానిమస్గా చెప్పేది ఏంటి అంటే స్మోకింగ్ వల్ల, సిగరెట్ అలవాటు ఉండటం, టొబాకో అలవాటు ఉండటం, గుట్కా కైనీ లాంటి అలవాట్లు ఉండటం వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుందన్నమాట. ఇదే కాకుండా మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ చేంజెస్లో కూడా ఈ మధ్య లంగ్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. ఇది ప్రధానంగా ఎయిర్ పొల్యూషన్ బారిన పడటం, ఎయిర్ పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్న కారణం వల్ల లంగ్ క్యాన్సర్ రావటం చూస్తున్నాం. ఈ మామూలుగా చెప్తూ ఉంటారు స్మోకింగ్ చేసే వాళ్ళలోనే ఈ లంగ్ క్యాన్సర్ చూస్తూ ఉంటాము అని చెప్తారు. నిజంగా ఓన్లీ స్మోక్ చేసే వాళ్ళలోనే ఉంటుందా, వేరే వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ చూడొచ్చు అంటారా? సో చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. స్మోకర్స్లో లంగ్ క్యాన్సర్ రావటం అనేది చాలా సహజంగా జరుగుతుంది. ఇప్పుడు 100 మంది లంగ్ క్యాన్సర్ అనేది ఎపిడెమియాలజికల్గా తీసుకుంటే 63% మంది స్మోకింగ్ వల్లనే లంగ్ క్యాన్సర్ రావటం జరుగుతుంది. అది కాకుండా ఈ లంగ్ క్యాన్సర్ సంఖ్య ఇందాక చెప్పినట్టు సంవత్సరానికి 22 లక్షల మంది లంగ్ క్యాన్సర్ బారిన పడి డయాగ్నోస్ అవుతున్నారు అనమాట. 35% మంది స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్ చూస్తున్నాం. దీన్ని నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ అంటున్నాం అనమాట. ఇది ఎక్కువగా స్త్రీలలో రావటం చూస్తూ ఉన్నాము. ఇది ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, ఇండోర్ స్మోక్ ఎక్స్పోజర్ అంటే కట్టెల పొయ్యి మీద వంట వండటం కానీ ఆ స్మోక్ ఎక్స్పోజర్ కానీ, ఆర్ ఇంట్లో మేల్ స్మోక్ చేయటం వల్ల, సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కానివ్వండి ఈ క్యాన్సర్ రావటం చూస్తున్నాం. ఇప్పుడు ఈ గ్రూప్ ఒక్కటి నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ అనే ఎంటిటీని ఒక్కటి తీసుకున్నా అది కూడా లిస్ట్ చేస్తే 7వ కామన్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా. సో గణనీయంగా నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ కూడా పెరగటం జరుగుతుంది. ఇదే మనకి జపాన్, కొరియా ఇలాంటి దేశాల్లో, ఈస్టర్న్ కంట్రీస్లో ఇవాళ రోజున నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ సంఖ్య స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ క్యాన్సర్ కంటే ఎక్కువగా అవటం చూస్తున్నాం. మన దేశంలో కూడా అర్బన్ పాపులేషన్లో అంటే సిటీస్లో స్త్రీలలో నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాం. మీరు ఇప్పుడు చెప్పారు లేడీస్లో కూడా ఇది చూస్తున్నాము, కానీ కట్టెల పొయ్యి వాడటం వల్ల వస్తుంది కూడా అని చెప్తున్నారు, ఆ స్మోక్ వల్ల వస్తుంది అన్నారు. కానీ మన తరతరాల నుంచి చూస్తూ ఉన్నాము దేంట్లో ఎందుకు వస్తుంది, వీళ్ళల్లో ఎక్కువ వస్తుంది, ఎందుకు వస్తుంది. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇది ఈరోజు ప్రపంచ లంగ్ క్యాన్సర్ దినోత్సవం కాబట్టి మన ఇండియాలో దాని ప్రభావం ఏ విధంగా ఉందంటారు? సో ఇండియాలో లంగ్ క్యాన్సర్ సంఖ్య అన్నది ఇవాళ రోజున 4th మోస్ట్ కామన్ క్యాన్సర్ అండి. దీని బారిన పడి చనిపోవటం అనే సంఖ్య చూసుకుంటే అంటే క్యాన్సర్ రిలేటెడ్ మార్టాలిటీలో లంగ్ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్న సంఖ్య 2వ ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉందన్నమాట. ఇందాక మీరు అన్నట్టు కట్టెల పొయ్యి మీద పనిచేయడం వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుందంటే మీరు ఎప్పుడైనా కట్టెల పొయ్యి మీద వండటం చూస్తే వాళ్ళు పొగకి చాలా దగ్గరగా ఉండి వంట చేయడం చూస్తూ ఉంటారు అనమాట. సో చాలా హై కాన్సన్ట్రేషన్లో కార్సినోజన్స్ అనేది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళటం ఎక్కువగా చూస్తున్నాం. ఇవాళ రోజున గ్యాస్ అవైలబిలిటీ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల కట్టెల పొయ్యి మీద వంట చేసే సంఖ్య పాపులేషన్ పరంగా తగ్గిపోవటం వల్ల ఆ సంఖ్య తగ్గింది. కానీ స్త్రీలలో ఒక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళలో ఎక్కువ టొబాకో ఎక్స్పోజర్ ఉండకపోయినా లంగ్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అండి. ఎయిర్ పొల్యూషన్ వల్ల కొన్ని కార్సినోజన్స్ ఆర్ క్యాన్సర్ కారకాలు PM2.5 అనే మెట్రిక్తో మనం గణిస్తుందండి. ఈ PM2.5 పార్టికల్స్ని బాగా ఇన్హేల్ చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ సంఖ్య వీళ్ళల్లో ఎక్కువగా చూస్తున్నాం. ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు ఈ లంగ్ క్యాన్సర్ గురైన వాళ్ళు? సో చాలా మంచి క్వశ్చన్ అండి. లంగ్ క్యాన్సర్ అన్నది వేరే క్యాన్సర్లా కాదండి. లంగ్ క్యాన్సర్ అన్నది ఇప్పుడు లంగ్స్ అన్నవి బాడీలో ఊపిరితిత్తులు అన్నది ఒక 25-30 సెంటీమీటర్లు ఉండే ఆర్గన్స్ అనమాట. వీటిలో చిన్న చిన్న గడ్డల వల్ల ఎటువంటి సమస్య మొదటి దశలో రాదు. కానీ క్యాన్సర్ పెరిగే కొద్దీ ఆర్ పక్కనున్న అవయవాలను ఎఫెక్ట్ చేయటం వల్ల సహజంగా వీళ్ళలో దగ్గు, ఆయాసం, నీరు చేరటం వల్ల నడవలేకపోవటం, ఒకవైపు పడుకోలేకపోవటం ఇలాంటి ఇబ్బందులతో పాటు
కళ్ళె పడటం, కళ్ళలో రక్తం రావటం అనేది ఊపిరితిత్తులకు సంబంధించి వీళ్ళకి వచ్చే ఇబ్బందులు. ఇదే కాకుండా క్యాన్సర్ వేరే అవయవాలకు పాకటం వల్ల ఆ అవయవంకి సంబంధించిన ఇబ్బందులు, జాండిస్ రావటం కానివ్వండి, తలనొప్పి రావటం కానీ, బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే ఎముకలకి వెళ్ళటం వల్ల బాడీ పెయిన్స్ రావడం కానీ చూస్తూ ఉంటాం సహజంగా. ఈ లంగ్ క్యాన్సర్ అనేది చాలా ప్రాణాంతకం అంటారు. అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంతవరకు ఉన్నాయి? సో మేజర్ రిస్క్ ఫ్యాక్టర్, అవాయిడ్ చేయగలిగిన రిస్క్ ఫ్యాక్టర్ టొబాకో స్మోకింగ్ అండి. ఇది ఖచ్చితంగా దూరంగా ఉంటే ఒక 60% లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు స్మోకింగ్ ఆపేసిన తక్షణం బాడీలో సర్క్యులేషన్ మార్పు చెందటం, వీళ్ళు ఒక 10 ఏళ్ల పాటు కనుక స్మోకింగ్కి దూరంగా ఉంటే స్మోకర్స్తో కంపేర్ చేస్తే 50% లంగ్ క్యాన్సర్ రిస్క్ తగ్గడం అన్నది చూస్తూ ఉంటాం అనమాట. ఇది కనుక మనం స్మోకింగ్ కనుక దూరంగా ఉండి ఆర్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు వెంటనే దాన్ని వదిలేస్తే సిగ్నిఫికెంట్గా రిస్క్ తగ్గుతుందండి. ఇదే కాకుండా మనం అంటూ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ గురించి సీరియస్గా ఉండటం. సో లాస్ట్ ఇయర్ WHO రిలీజ్ చేసిన గణాంకాల ప్రకారం పార్టికులేట్ మ్యాటర్ 2.5 లెవెల్స్ ఇంతకుముందు 10 నుంచి 5 తగ్గించింది. ఈ పార్టికులేట్ మ్యాటర్ 2.5 అన్నది బాడీలో కనుక వెళ్తే, ఊపిరితిత్తులో కనుక వెళ్తే క్యాన్సర్ కారకాల కింద మారి క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. సో సాధ్యమైనంత వరకు ఎయిర్ పొల్యూషన్కి మన వంతు సాయం చేసి ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం చాలా చాలా అవసరం అండి. ఈ లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి సార్? ఎలా గుర్తించాలి అంటారు? మామూలుగా మనం మూవీకి వెళ్ళినప్పుడు దాంట్లో లంగ్ క్యాన్సర్ గురవుతారు అని, దగ్గినప్పుడు బ్లడ్ బయటకు వస్తూ ఉంటుంది. అసలు ఎలా గుర్తించాలి అంటారు? సో 2 వారాల పాటు దగ్గు కనుక తగ్గకుండా ఉన్నా, దగ్గుతో పాటు కళ్ళే దాంతో పాటు రక్తం పడుతూ ఉన్నా ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలండి. ఇవే కాకుండా సడన్గా బరువు తగ్గిపోతున్నా, ఆకలి వేయకుండా ఉన్నా, సివియర్గా తలనొప్పి, దగ్గుతో పాటు తలనొప్పి కనుక ఎక్కువ రోజుల పాటు వస్తుంది, ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఒక 2 వారాలు 3 వారాల పైన ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ కానీ ఫిజిషియన్ని కానీ కలవాలి. ఈ సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేయకండి. యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వచ్చే దగ్గు ఒక వారం 10 రోజుల కంటే ఎక్కువ ఉండదు. ఇది కనుక 2 వారాలు పైబడి ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉందండి. అందరిలో ఒకేలాంటి సింటమ్స్ కనిపిస్తాయా సార్? కొంతమంది యంగేజ్లో ఉన్న వాళ్ళకి ఒకలాంటి సింటమ్స్ కనిపిస్తాయి, కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒకలాంటి సింటమ్స్ కనిపిస్తాయి కదా. అందరిలో ఒకేలాంటి కనిపిస్తాయి అంటే వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కదా ఏజ్. సో ఏజ్ కంటే ఎక్కువ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఏ అవయవం ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఊపిరితిత్తుల్లోనే మనం మాట్లాడుకుంటే ఒక లెవెల్ దాటి ట్యూమర్ పెరిగితే తప్ప ఇబ్బందులు రావండి. ఇదే కాకుండా ఏ ఆర్గన్కి స్ప్రెడ్ అయింది అన్న దాన్ని బట్టి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాన్ స్మోకర్స్లో, ఇందాక నేను మీకు చెప్పినట్టు ఫీమేల్స్లో ఎలాగైతే క్యాన్సర్ చూస్తున్నామో నాన్ స్మోకర్స్లో కూడా యంగ్ జనరేషన్, అంటే నేను ట్రీట్ చేసిన యంగెస్ట్ పేషెంట్ 17-year-old బాయ్ అనమాట. సో ఆ ఏజ్లో చిన్న వయసులో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దయచేసి దగ్గు కనుక ఒక లిమిట్ దాటి ఎక్కువగా ఉన్నా, సడన్గా వెయిట్ లాస్ అవుతూ ఉన్నా, కళ్ళు పడి దాంట్లో రక్తం పడుతూ ఉన్నా వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కలవండి. ఇప్పుడు కొంచెం చెప్తూ ఉంటారు స్మోక్ చేసే వాళ్ళకన్నా పక్కన ఉండి దాన్ని పీల్చే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందండి. నిజంగానే అంత ఎఫెక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా స్మోకర్స్లోనే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సిగరెట్ తీసుకుంటాం వల్ల వాళ్ళ లంగ్కి డైరెక్ట్ ఎక్స్పోజర్ ఉంటుంది అనమాట. వీళ్ళ నుంచి పక్కన స్మోకింగ్ అలవాటు లేకుండా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి వచ్చే ఎక్స్పోజర్ని సెకండరీ స్మోక్ ఎక్స్పోజర్ అంటాం అనమాట. దానికి ప్రిడామినెంట్గా 2 కాల్స్ ఉంటాయండి. ఒకటి సిగరెట్ ఎండ్ ఎక్కడైతే కాలుతుందో అక్కడి నుంచి వచ్చే పొగ నోటి నుంచి బయటకు వదిలే పొగ వాళ్ళకి ఎక్స్పోజర్గా మారుతుంది. ఇది కూడా బాడీలో ఎక్కువ రోజుల నుంచి ఎక్స్పోజర్ ఉండి, అంటే సంవత్సరాల కొద్దీ సెకండరీ స్మోక్ ఎక్స్పోజర్ కనుక జరిగితే వీళ్ళల్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ సంఖ్య స్మోకర్స్ చూస్తాం కదా సార్, లోపల నుంచి ఇచ్చేస్తూ ఉంటారు కదా, అంటే ఎలా ఉంటుంది ఆ ప్రభావం అనేది? సో చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. అంటే ఒకప్పుడు చుట్ట తాగటం చాలా సహజంగా చూసేవాళ్ళం. సో చుట్ట తాగుతున్నప్పుడు ఆ పొగ అన్నది నోట్లో ఎక్కువగా ఉండటం ఆర్ విండ్ పైప్లో ఎక్కువగా ఉండటం చూసేవాళ్ళం అనమాట. ఇవాళ రోజున సిగరెట్ రావటం, దాంతోపాటు వెనకాల స్పాంజ్ బడ్ ఉండటం వల్ల ఈ స్మోక్ అనేది గట్టిగా పీల్చడం, ఇంకా ఎక్కువ పీల్చడం జరుగుతుంది. సో ఇంతకుముందు రోజుకి 3-4 చుట్టలు తాగేవాళ్ళు సిగరెట్ కింద మారారంటే వాళ్ళు రోజుకి 20 సిగరెట్లు తాగుతారు. ఎందుకంటే టొబాకో కంటెంట్ తక్కువగా వెళ్తాం. ఈ సిగరెట్ బడ్ ఉండటం వల్ల గట్టిగా పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఈ స్మోక్ అన్నది ఈ నోట్లో ఊపిరితిత్తులు విండ్ పైప్లోనే కాకుండా ఊపిరితిత్తులు చివరి భాగం వరకు వెళ్తాయి. సో ఈ చివరి భాగానికి ఎప్పుడైతే వెళ్తుందో క్లియరెన్స్ మెకానిజం తగ్గిపోతుంది, అక్కడికి వెళ్ళి స్మోక్ ఉండిపోతుంది. టొబాకో ఆర్ క్యాన్సర్ కారకాలు వెళ్ళి అక్కడ కూర్చుంటాం వల్ల అక్కడ క్యాన్సర్ ఎక్కువగా చూడటం మొదలైందనమాట. ఒకప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే మధ్య భాగంలో ఎక్కువ చూసేవాళ్ళం. ఇవాళ రోజున సిగరెట్ బారిన పడి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువ లంగ్ పెరిఫరీలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం అనమాట. ఒకప్పుడు క్యాన్సర్ అంటే అసలు ఎక్కడో వినేవాళ్ళం, ఇప్పుడు చాలా రెగ్యులర్గా వింటున్నాం ఆ వర్డ్. మరి దేనివల్ల ఎందుకు ఇట్లా ఎక్కువ అవుతుందో, లైఫ్ స్టైల్ చేంజెస్ అనుకోవాలా, అండ్ జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయా? లంగ్ క్యాన్సర్ అన్నది వంశపారంపర్యంగా వచ్చే సంఖ్య చాలా తక్కువ అండి. 2-5% లంగ్ క్యాన్సర్లే వంశపారంపర్యంగా ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ రావటం చూస్తున్నాం అనమాట.
ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రోజున పొల్యూషన్ కానివ్వండి ఆర్ స్మోకింగ్ అనేది ఒకప్పుడు ఫ్యాషన్, అంటే ఊర్లో ఒకళ్ళు స్మోక్ చేసేవాళ్ళు, ఇవాళ రోజున స్మోకింగ్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోవడం వల్ల టొబాకో కన్సంప్షన్ నెంబర్స్ కూడా గణనీయంగా పెరిగాయి. దాంతోపాటు జనాలు వేరే వెస్టర్న్ ఫుడ్కి వెళ్ళడం, ఎక్సర్సైజ్ తగ్గించడం, ఫిజికల్ యాక్టివిటీ తగ్గించడం వల్ల సహజంగానే క్యాన్సర్ అనేది ఒకప్పుడు ఊర్లో ఒకరికి వచ్చేది, ఇప్పుడు ఇంట్లో ఒకరికి రావడం జరుగుతుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు రాకుండా? కానీ ఏ క్యాన్సర్ అయినా సరే రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? సో మనకి అందరికీ తెలిసినట్టు ప్రధానంగా క్యాన్సర్ కారకాలు కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయండి. ప్రధానంగా ఖైనీ, గుట్కా, టొబాకో, సిగరెట్ కానివ్వండి, వీటికి దూరంగా ఉండటం, ఆల్కహాల్కి దూరంగా ఉండటం, మంచి ఫుడ్ తీసుకుంటాం. మంచి ఫుడ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే హెల్దీ బ్యాలెన్స్ డైట్ తింటాం, ఎక్కువగా రెడ్ మీట్ అంటే మటన్ కానీ, బీఫ్ కానీ, పోర్క్ కానీ అవాయిడ్ చేయటం, ఫిష్, చికెన్ లాంటివి తింటాం. హెల్దీ లైఫ్ స్టైల్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేయటం వల్ల క్యాన్సర్కి సాధ్యమైనంత వరకు మనం దూరంగా ఉండటం స్ట్రెస్ జరుగుతుంది. కూడా ఒక కారణం అనుకోవచ్చా? స్ట్రెస్ ఖచ్చితంగా అండి. సో స్ట్రెస్ ఒక లెవెల్ దాటి ఉండటం వల్ల బాడీలో హార్మోన్ అబ్నార్మాలిటీస్ రావటం, ఫీమేల్స్లో దీని బారిన పడి బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య కొంచెం ఎక్కువగా రావటం చూడటం జరుగుతూ ఉందన్నమాట. కొంతమంది ఆ క్యాన్సర్ని తెలియకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు లంగ్ క్యాన్సర్ వచ్చిందనుకో, తెలియక నెగ్లెక్ట్ చేశానుకో వేరే భాగాలు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? సో లంగ్ అన్నది చాలా ఈ విషయంలో చాలా పెక్యులియర్గా ఉంటుందండి. లంగ్ సిమ్టమ్స్ కనుక ఒక లెవెల్ దాటి ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మొదటి స్టేజ్లో కానీ, రెండో స్టేజ్లో కానీ లంగ్ క్యాన్సర్ కనుక గుర్తిస్తే క్యూర్ అయ్యే శాతం ఇవాళ రోజున 70 నుంచి 80% ఉంది. అదే కనుక మూడో స్టేజ్కి ఈ సంఖ్య 30% పడిపోతుంది. నాలుగో స్టేజ్లో 10% కంటే తక్కువ పేషెంట్స్ క్యూర్ అవడం జరుగుతుంది. సో సిమ్టమ్స్ కనుక ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవటం అవసరం. మొదటి దశలో కనుక ఈ క్యాన్సర్ని గుర్తిస్తే క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా. ఈ లంగ్ క్యాన్సర్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో ఊపిరితిత్తుల సిమ్టమ్స్ ఎవరికైతే ఉన్నాయో వీళ్ళల్లో ప్రధానంగా ముందు సిటీ స్కాన్ చేసి అసలు ఊపిరితిత్తుల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, గడ్డలు లాంటివి ఏమైనా ఉన్నాయా, ఊపిరితిత్తుల మధ్య భాగంలో కూడా గడ్డలు ఏమైనా ఏర్పడ్డాయా అన్నది చూస్తామండి. ఒకసారి ఊపిరితిత్తుల్లో కనుక ఈ గడ్డ కనిపిస్తే బ్రాంకోస్కోపీ చేయటం, అంటే పిన్ పైప్లో ఒక ట్యూబ్ వేసి ఈ పీస్ నుంచి ఏమైనా మాస్ తీయడానికి వీలవుతుందా ఆర్ ఒక చిన్న బయాప్సీ చేయడానికి వీలవుతుందా అన్నది చూస్తాం. అది వీలు కాని పక్షంలో అల్ట్రాసౌండ్ ద్వారా కానీ, సిటీ స్కాన్ ద్వారా కానీ ఆ గడ్డను చూస్తూ అక్కడి నుంచి ఒక ముక్క తీసి ఇది క్యాన్సరా లేదా టీబీయా లేదా వేరే రకమైన ఇన్ఫెక్షన్ అన్నది ముందు నిర్ధారణ చేసుకొని, ఇది క్యాన్సర్ అయితే ఏ రకమైన క్యాన్సర్, దీంట్లో ప్రధానంగా 2 రకాల క్యాన్సర్స్ ఉంటాయండి ఊపిరితిత్తుల్లో. ఒకటి స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, ఇంకోటి నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. 95% స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ స్మోకర్స్లోనే ఉంటుందండి. సో నాన్ స్మోకర్స్లో స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అనేది రాదు. నాన్ స్మోకర్స్లో ఆర్ కొంతమంది స్మోకర్స్లో నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ రావడం కూడా చూస్తాం అనమాట. సో బయాప్సీ అన్న ఒక ప్రొసీజర్ ద్వారా ఈ క్యాన్సర్ని నిర్ధారణ చేసుకుంటాం. మీరు ఇందాక ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాలో వచ్చే మెట్రో సిటీస్లో ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది. సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? సో ఎయిర్ పొల్యూషన్ అన్నది సాధ్యమైనంత వరకు మాస్క్ వాడటం అండి. ఇది కాకుండా మన వంతు కాంట్రిబ్యూషన్, ఎయిర్ పొల్యూషన్ తగ్గడానికి మన వంతు కాంట్రిబ్యూట్ చేయటం చాలా చాలా అవసరం. ఇది కాకుండా ఆక్యుపేషనల్గా మీరు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నానండి. కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళు ఆర్ యాస్బెస్టాస్ ఇండస్ట్రీస్, క్యాడ్మియం, ఆర్సెనిక్ ఆర్ బ్యాటరీస్ తయారు చేసే ఇండస్ట్రీస్, లిథియం ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇవి ఆక్యుపేషనల్ హెజార్డ్ అంటాం అనమాట. సో పనిరీత్యా వీళ్ళకి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కోల్ మైన్స్లో మన సింగరేణి ఇలాంటి భాగాల్లో పనిచేసే వాళ్ళల్లో ఈ లోపలికి వెళ్ళి పనిచేయడం వల్ల ఇక్కడ రేడాన్ అని ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్ అన్నది గాల్లో ఉంటుంది. ఆ కాన్సన్ట్రేషన్ మైండ్స్లో ఎక్కువ ఉండటం, ఇది డీప్ ఇన్హలేషన్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వీళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో రెగ్యులర్గా దీనికి సంబంధించి స్క్రీనింగ్ చేయించుకుంటాం, రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకుంటాం. యాస్బెస్టాస్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, బ్యాటరీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, రెగ్యులర్గా దీనికి సంబంధించిన హెల్త్ చెకప్స్ తీసుకుంటాం అవసరం అండి. కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది లంగ్ ఇన్ఫెక్ట్ అయింది, చాలా సీరియస్ అయిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం, కోకోలో చూసాము. సో అలా లంగ్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి ఏమైనా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉందా అంటారా? సో కోవిడ్ ఒక రకంగా కిందటి 3 సంవత్సరాల్లో మేము ఎర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్స్ చూడటం జరిగిందనమాట, కోవిడ్ పుణ్యమా అంటూ. ఎందుకు అంటే కోవిడ్లో సహజంగానే డాక్టర్స్ చెప్పినా చెప్పకపోయినా పేషెంట్సే వెళ్ళి కోవిడ్కి సంబంధించిన ఒక సిటీ స్కాన్ తీయించేసుకుంటాం, ఆనవాయితీ అయిపోయింది ఆ టైంలో. దీనివల్ల లంగ్ క్యాన్సర్ అనేది తొలి దశలో గుర్తించడం చాలా ఎక్కువగా చూసాం. యూజువల్గా సంవత్సరానికి మేము ఒక 15 నుంచి 20 లంగ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో చూస్తే కోవిడ్ ఆ 2 సంవత్సరాల్లోనే సుమారుగా ఒక 50 లంగ్ క్యాన్సర్స్ చూసాం అనమాట. ఎందుకు అంటే సిటీ స్కాన్ చేయడం వల్ల దీన్ని ముందు దశలో గుర్తించడం జరిగింది. ఇది కాకుండా కోవిడ్ పర్సే లంగ్ క్యాన్సర్కి కారణం కాదండి. ఎంత లంగ్ ఎఫెక్ట్ అయినా కోవిడ్ వల్ల అయితే లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అయితే ఇప్పటివరకు ఎక్కడ రిపోర్ట్ చేసలేదు. కానీ టీబీ
ఆర్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ కానీ ఇలాంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వీళ్ళల్లో మాత్రం లంగ్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. టీబీ రిపీటెడ్గా వచ్చి లంగ్ని ఎఫెక్ట్ చేసి లంగ్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువై ఊపిరితిత్తుల క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంది. సిమిలర్గా సిగరెట్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో ఎంపైసీమా ఆర్ సిఓపిడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా రిపీటెడ్గా డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి టెస్టులు చేస్తారు సార్? సో ప్రధానంగా ఇందాక అన్నట్టు ముందు నిర్ధారణ చేసుకుంటానికి బయోప్సీ అన్న ఒక టెస్ట్ చేస్తామండి. దాని తర్వాత అసలు రోగం ఏ స్టేజ్లో ఉంది. ప్రతి క్యాన్సర్లో 4 స్టేజ్లు ఉంటాయండి. సో మొదటి స్టేజ్లో క్యాన్సర్ అనేది ఊపిరితిత్తులు లిమిట్ అయి ఉంటుంది. రెండో స్టేజ్లో ఊపిరితిత్తుల్లో కొంచెం సైజ్ పెరిగి ఒకవైపు మీడియాస్టైనల్ లింఫ్ నోడ్స్ అంటాం, అంటే రెండు ఊపిరితిత్తుల మధ్యలో కొన్ని గడ్డలు ఉంటాయి, అక్కడికి పాకినప్పుడు రెండో స్టేజ్ అంటాం. రెండు వైపులా పాకితే మూడో స్టేజ్ అంటాం. బాడీలో వేరే అవయవాలకు పాకినా ఆర్ ఆపోజిట్ లంగ్కి పాకినా ఆర్ ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరిన 4వ స్టేజ్ లంగ్ క్యాన్సర్ అంటామండి. దీన్ని ఎలా నిర్ధారిస్తామంటే పెట్ సిటీ స్కాన్ అని ఒక స్కాన్ చేసి తల నుంచి కాలు వరకు బాడీ మొత్తం స్కాన్ చేసి క్యాన్సర్ ఎక్కడెక్కడికి పాకింది ఎంతవరకు ఉంది అనేది నిర్ధారణ చేసుకుంటాం. పెట్ సిటీ స్కాన్లో బ్రెయిన్ అన్నది సరిగ్గా తెలియదు. సో దానికోసం ఎంఆర్ఐ బ్రెయిన్ అన్నది కూడా ఖచ్చితంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్స్కి చేయటం చాలా అవసరం. ఈ స్కాన్స్ అన్నీ చేసిన తర్వాత ఏ స్టేజ్లో ఈ రోగం ఉందో మనకు తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఈ రక్తంలో కూడా గుర్తించే ఛాన్సెస్ ఉంది అంటారు ఈ లంగ్ క్యాన్సర్ అనేది? సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ మధ్య కాలంలో లంగ్ క్యాన్సరే కాదు, రకరకాల క్యాన్సర్ మనం రక్తం ద్వారా కూడా వీటిని గుర్తించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి క్యాన్సర్ నిర్ధారణ చేయడానికి రక్తం వాడట్లేదు, కానీ బాడీలో క్యాన్సర్ ఒక లిమిట్ దాటి పెరిగిన తర్వాత వేరే అవయవాలకి స్ప్రెడ్ అవ్వడానికి రక్తం ద్వారానే బాడీలో వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్లో మనం బ్లడ్ కనుక తీసి ఒక 7 to 10 ml బ్లడ్ తీసి దాంతో కొన్ని లేటెస్ట్ టెక్నాలజీస్ వల్ల క్యాన్సర్ కణాలు ఆర్ క్యాన్సర్ కారకాలు ఆర్ క్యాన్సర్ సంబంధించిన కొంచెం డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసి బాడీలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎంతవరకు ఉంది, సర్జరీ చేసిన తర్వాత కూడా ఏమైనా రక్తంలో క్యాన్సర్ కణాలు కనిపిస్తున్నాయా లేదా తెలుసుకోగలిగి దీని తర్వాత ట్రీట్మెంట్స్ మార్చే అవకాశాలు ఇవాళ రోజున ఉన్నాయన్నమాట. సో గుర్తించడానికి బ్లడ్ వాడట్లేదు, కానీ ట్రీట్మెంట్ పరంగా మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆ ట్రీట్మెంట్ పెంచడానికి వాళ్ళ రోజున బ్లడ్ నుంచి క్యాన్సర్కి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ని తీసి డిటెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీన్ని లిక్విడ్ బయాప్సీ అంటున్నాం. క్యాన్సర్ వస్తే కీమో చేస్తారు అని వింటున్నాము. సో ఏమైనా టాబ్లెట్లతో కూడా క్యూర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్కి చాలా చాలా హెల్ప్ చేసిందండి. సో ఊపిరితిత్తుల క్యాన్సర్లో ఏంటంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు ఒక 35% ఊపిరితిత్తుల క్యాన్సర్ అసలు ఏ కారణం లేకుండా రావడం జరుగుతుంది. వీళ్ళల్లో బాడీలో ఒక కణం క్యాన్సర్ కింద ఎందుకు మారింది అని కనుక్కునే ప్రాసెస్లో కొన్ని జను మార్పిడి జరగటం వల్ల జీన్ మ్యూటేషన్ అని అంటాం దీన్ని. ఈ మ్యూటేషన్ రావటం వల్ల కణం క్యాన్సర్ కింద మారి బాడీలో వేరే అవయవాలకి స్ప్రెడ్ అవడం జరుగుతుంది. సో ఇలాంటి మ్యూటేషన్ కనుక కనుక్కోగలిగితే దీనికి ఇవాళ రోజున మంచి ట్యాబ్లెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో కీమోథెరపీ అనేది అవసరమే లేకుండా ట్యాబ్లెట్స్ వాడుకుంటూ కూడా దీర్ఘకాలంగా ఈ ట్యూమర్ని కంట్రోల్ చేసే అవకాశాలు మనకున్నాయి. సో ఈ ట్యాబ్లెట్లు పెట్టడానికి కూడా ముందు ఇందాక నేను మీకు చెప్పినట్టు బ్లడ్ నుంచి క్యాన్సర్కి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ తీయటం కానివ్వండి ఆర్ బయాప్సీ ఏదైతే తీస్తారో దాంట్లో ఏమైనా జనుమార్పిడి జరిగిందా అని కొన్ని టెస్టులు చేస్తాం. దీన్ని నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అంటాం అనమాట. ఈ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అనే టెస్ట్ చేసి ఎలాంటి జనుమార్పిడి ఉంది తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్యాబ్లెట్స్ వాడితే ఎక్కువ రోజుల పాటు క్యాన్సర్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఇది అపోహో నిజమో మీరే చెప్పాలి సార్. క్యాన్సర్ వస్తే అసలు పోదు అని అంటారు, నిజంగానే పోదా? సో అది క్యాన్సర్ ఏ స్టేజ్లో డయాగ్నోస్ అయిందని బట్టి అసలు క్యూర్ చేయగలుగుతామా లేదా అన్నది తెలుస్తుందండి. ఇది సంఖ్య బట్టి ఉంటుందండి. అదే మొదటి స్టేజ్లో 80 నుంచి 90% లంగ్ క్యాన్సర్స్ క్యూర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే రెండో స్టేజ్లో ఈ సంఖ్య 60 to 70%కి వెళ్తుంది. మూడో స్టేజ్లో 30% పడిపోతుందండి. ఒకసారి లంగ్ క్యాన్సర్ కనుక 4వ స్టేజ్లో బయటపడితే క్యూర్ చేయడం అనేది చాలా చాలా కష్టం ఇవాళ రోజున. ఎటువంటి జనుమార్పిడి లేదు, ఒట్టి బాడీలో స్మోకింగ్ వల్ల వచ్చిన లంగ్ క్యాన్సర్స్లో ఒక కొత్త ట్రీట్మెంట్ ఇమ్యూనోథెరపీ అని ఒక కొత్త ట్రీట్మెంట్ రావడం జరిగింది. ఇది బాడీలో స్వతహాగా ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి ట్యూమర్తో పోరాడే శక్తి దానికి ఇస్తుంది. వీళ్ళల్లో 100 మందికి కనుక ఇమ్యూనోథెరపీ ఇస్తే ఒక 20 నుంచి 25% మందిని దీర్ఘకాలికంగా ఈ ట్యూమర్ బారిని పడకుండా ఆ ట్యూమర్ తిరిగి పెరగకుండా చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సంఖ్య కూడా 100లో 5 నుంచి 10% మంది పేషెంట్స్ మాత్రమే ఈ మాత్రం బెనిఫిట్ కనిపిస్తుంది. ఎక్కువ శాతం మంది 4వ స్టేజ్లో కనుక క్యాన్సర్ బయటపడితే క్యూర్ చేయటం కష్టం. కానీ లైఫ్ ప్రొలాంగ్ చేసి అంటే కొత్త ట్రీట్మెంట్స్ ఇందాక నేను మీకు చెప్పినట్టు టార్గెటెడ్ థెరపీస్ లాంటి ట్యాబ్లెట్స్ వాడుకుంటూ కూడా ఎక్కువ రోజుల పాటు ఈ క్యాన్సర్ని కంట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి. క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉంటే క్యూర్ చేయొచ్చు అని చెప్పారు. టెస్టుల ద్వారానే తెలుసుకోవచ్చు అంటారా? సింటమ్స్ కనిపిస్తాయి అంటారు ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు? సో కోవిడ్ టైంలో చాలా వరకు సిటీ స్కాన్స్ చేయటం వల్ల ఫస్ట్ స్టేజ్లో క్యాన్సర్స్ చూడటం జరిగిందండి.
యూజువల్గా ఫస్ట్ స్టేజ్లో క్యాన్సర్ వల్ల ఎక్కువ పేషెంట్స్కి సిమ్టమ్స్ రావండి. స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, అంటే ఒక 30 సంవత్సరాల నుంచి రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్ తాగుతున్న వాళ్ళు, ఆర్ 15 ఏళ్ళు రోజుకి 2 ప్యాకెట్ సిగరెట్ తాగుతున్న వాళ్ళు, ఇలాంటి పేషెంట్స్ యూజువల్గా ఒక 40 ఇయర్స్ తర్వాత ఆర్ అట్లీస్ట్ 45 ఇయర్స్ తర్వాత యాన్యువల్గా సిటీ స్కాన్స్ చేయించుకుంటే ఊపిరితిత్తులు, దీన్ని లోడో సిటీ స్కాన్ అంటాం, ఎక్కువ రేడియేషన్ లేకుండా లోడో సిటీ స్కాన్స్ చేసుకుంటాం వల్ల క్యాన్సర్ని మొదటి స్టేజ్లో గుర్తించే అవకాశాలు ఉన్నాయండి. ఇది కాకుండా యూజువల్గా మొదటి స్టేజ్లో క్యాన్సర్ అన్నది గుర్తించడం చాలా చాలా కష్టం, ఎక్కువగా సిమ్టమ్స్ రావు ఊపిరితిత్తుల క్యాన్సర్. కొత్త ట్రీట్మెంట్ ఏమేమి ఉన్నాయి? సో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇందాక నేను మీకు చెప్పినట్టండి, జను మార్పిడి కనుక మనం కనుక్కోగలిగితే టార్గెటెడ్ థెరపీ అని చెప్పి ట్రీట్మెంట్స్ వస్తున్నాయండి. సో కొన్ని టార్గెటెడ్ థెరపీస్, ఆల్క్ అన్న ఒక జను మార్పిడి రావడం వల్ల కణాలు ఊపిరితిత్తులు బయట బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళలో ట్యాబ్లెట్స్ వాడుతూ కూడా 8 నుంచి 10 సంవత్సరాల వరకు ట్యూమర్ని కంట్రోల్ చేసే అవకాశాలు వాళ్ళ రోజులు ఉన్నాయి. ఇది కాకుండా ఇంకొక ట్రీట్మెంట్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం, ఇమ్యూనోథెరపీ అని ఒక ట్రీట్మెంట్. బాడీలో ఇమ్యూనిటీని పెంచి అది ట్యూమర్తో పోరాడే శక్తి బాడీ ఉన్న ఒక సిస్టమ్నే మనం హార్నెస్ చేసుకొని ట్యూమర్ని కంట్రోల్ చేసే అవకాశాలు మనకున్నాయి. ఇలాగే రేడియోథెరపీలో కూడా ఆపరేట్ చేయకుండా ట్యూమర్ కనుక సైజ్ 5 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండి ఊపిరితిత్తుల్లోనే ఉంటే SBRT అని ఒక లేటెస్ట్ టెక్నిక్ ద్వారా ట్యూమర్ని లోపల నుంచే కాల్ చేసి ట్యూమర్ని పూర్తిగా కంట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి. సర్జరీలో వచ్చేసి రోబోటిక్ సర్జరీ ఆర్ రోబోటిక్ అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీస్ ఆర్ యూనిపోర్టల్ వ్యాట్స్ లోబెక్టమీస్ అని కొత్త సర్జరీస్ చేయడం వల్ల ఎక్కువ హాస్పిటల్ స్టే లేకుండా తొందరగా ఆపరేషన్ చేసి తొందరగా పేషెంట్ని డిశ్చార్జ్ చేసే టెక్నిక్స్ ఇవాళ రోజున అవైలబుల్గా ఉన్నాయండి. ఈ లంగ్ క్యాన్సర్ రిస్క్ డెవలప్ అవ్వకుండా ఎటువంటి టిప్స్ ఇస్తారు మన ప్రేక్షకులకు? సో అన్నిటికన్నా ముఖ్యంగా స్మోకింగ్ ఆపేయటం చాలా చాలా అవసరం. మీరు ఆర్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా స్మోక్ చేస్తుంటే ఖచ్చితంగా ముందు అది ఆపేయండి, దీనివల్లే రిస్క్ గణనీయంగా తగ్గుతుందండి. ఇది కాకుండా ఎయిర్ పొల్యూషన్కి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం, ఆక్యుపేషనల్గా పనిచేస్తున్న వాళ్ళు, అంటే మైన్స్లో పనిచేస్తున్న వాళ్ళు కానివ్వండి, కొన్ని ఇండస్ట్రీస్లో ఇందాక మాట్లాడుకున్నట్టు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం చాలా చాలా అవసరం అండి. ఫిట్గా ఉండండి, మంచి డైట్ తీసుకోండి, ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయండి. దీనివల్ల చాలా వరకు క్యాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గించుకోవడం జరుగుతుంది. లంగ్ క్యాన్సర్ ప్రజల్లో ఎంతో అపోహలు ఉన్నాయి. చాలా ఎంత రీసెర్చ్ పెరిగినా డేటా పెరిగినా కానీ ఇలా చాలా లేట్గా గుర్తించుతాము అని చెప్తారు. అలాంటి అపోహల గురించి ఏం చెప్తారు? సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ డయాగ్నోస్ అవ్వటం డెత్ సెంటెన్స్ కాదండి. క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యింది అంటే ఇవాళ రోజున మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మిమ్మల్ని మీరు ఖచ్చితంగా ఆ క్యాన్సర్ కనుక డిటెక్ట్ అయితే మీరు నిరాశకి నిస్పృహకి గురవ్వకండి. ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, డాక్టర్ని కలవండి. వాళ్ళు ఇవాళ రోజున లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏదో ఒకటి మీకు ఖచ్చితంగా హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. ఆ లేటెస్ట్ ట్రీట్మెంట్లో మీకు కనుక వీలైన ట్రీట్మెంట్ కనుక అందితే చాలా రోజుల పాటు ఈ ట్యూమర్ బారిన పడినా కంట్రోల్ చేసుకుంటూ మీ లైఫ్ మీరు నార్మల్గా లీడ్ చేయొచ్చు. సో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదండి, మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సాధ్యమైతే దీనికి దూరంగా, అడిక్షన్స్కి, స్మోకింగ్కి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్ఫార్చునేట్గా ఎవరికన్నా క్యాన్సర్ డయాగ్నోస్ అయినా ఖచ్చితంగా మీ డాక్టర్ని కలవండి. ఇవాళ రోజున మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కొంతమంది పేషెంట్స్ క్యూర్ అవుతున్నారు, కొంతమంది పేషెంట్స్ చాలా రోజులు ఇవాళ రోజున ఈ క్యాన్సర్ బారిన పడినా దే ఆర్ స్టేయింగ్ అలైవ్. సో డోంట్ వరీ. క్యాన్సర్ వచ్చిందంటే చాలు ఇంకా మేము లైఫ్ రన్ చేయలేమో అని మెయిన్గానే డల్ అయిపోతూ ఉంటారు. సో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ మనం ఎలా మోటివేట్ చేయొచ్చు అంటారు? సో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇవాళ రోజున చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. నా ప్రాక్టీస్లోనే నేను చాలా మందిని చూశాను. లంగ్ క్యాన్సర్ 4వ స్టేజ్ అని పడినా దే ఆర్ రన్నింగ్ కంపెనీస్, దే ఆర్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ అండ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజు కొన్ని టాబ్లెట్స్ వాడుకుంటూ వాళ్ళ దినచర్య వాళ్ళు చేసుకుంటూ ఉండడం చూస్తూ ఉన్నాం అనమాట. సో ఏ రోజుతో ఆ రోజు చూసుకుంటూ ఉండాలండి. ఈ క్యాన్సర్ బారిన పడ్డాను, నా లైఫ్ ఇంతే అనే ఆలోచన లేకుండా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఈ ట్రీట్మెంట్స్ మీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. లంగ్ క్యాన్సర్లో ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా ఈ క్యాన్సర్ ఎక్కువ అవటం చూడటం వల్ల రీసెర్చ్ కూడా లంగ్ క్యాన్సర్ మీద ఎక్కువగా జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కనీసం 5 నుంచి 10 కొత్త ట్రీట్మెంట్స్, లంగ్ క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్సే అప్రూవల్ చెందుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. సో ముందున్న రోజుల్లో ఇంకా మంచి ట్రీట్మెంట్స్ వచ్చి పేషెంట్స్ ఇంకా ఎక్కువ రోజుల్లో ఈ క్యాన్సర్ బారిన డిటెక్ట్ అయినా దే ఆర్ లివింగ్ లాంగర్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు లివ్ ఈవెన్ లాంగర్. సో భయపడాల్సిన అవసరం లేదండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అసలు ముందుగానే ఎట్లా అరికట్టొచ్చు అంటారు? సో మళ్ళీ ఈ ఒక్క పాయింట్ మాత్రం మీకు రిపీటెడ్గా చెప్తున్నామండి. ఎందుకు అంటే స్మోకింగ్ అండి. దయచేసి స్మోకింగ్ ఆపేయటం చాలా అవసరం. స్మోకింగ్ ఆపితే ఇమీడియట్గా నిమిషాల్లోనే దాని బెనిఫిట్ కనిపించడం జరుగుతుంది. ఒక 10 సంవత్సరాల పాటు మీరు కనుక స్మోకింగ్కి దూరంగా ఉంటే లంగ్ క్యాన్సర్ రిస్క్ 50% తగ్గిపోతుందండి. సో దయచేసి స్మోకింగ్ అన్నది ఆపేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. లంగ్ క్యాన్సర్ నుంచి దూరంగా ఏ విధంగా ఉండొచ్చు, ఎటువంటి జాగ్రత్తలు